హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మునక్కాయ జీడిపప్పు గ్రేవీ చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఏ ధాబా స్టైల్లో హోటల్ స్టైల్లో కర్రీ కాదండి, నా ఓన్ రెసిపీ. చాలా చాలా రుచిగా ఉంది. వేడి వేడి అన్నంలోకి మాత్రం ఎంతో కమ్మగా ఉంది. ఇప్పుడు ఏ విధంగా చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి. 1/2 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2, ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేద్దామండి. ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేద్దాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుందాము. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకుందాము. ఉప్పు 1 స్పూను, ఉప్పు తగినంత వేసుకోండి, రుచికి సరిపడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెడుతున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మునక్కాయలు. నీట్గా మునక్కాయలను వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. 2 పండు టమాటాలు, కొంచెం కొబ్బరి ముక్కలు, ఒక 8 నానిన జీడిపప్పులు. ఈ 3 కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను ఆ పేస్ట్ని. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, మునక్కాయ ముక్కలు మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకొని మరొకసారి లిడ్ పెడుతున్నాను ఒక 2-3 నిమిషాల వరకు. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మరొకసారి మిక్స్ చేస్తున్నానండి. జీడిపప్పులు నేను 1 గంట నానబెట్టాను. ఇందులో నుంచి ఒక 8 పప్పుల్ని తీసుకొని నేను టమాటాల్లో వేసి గ్రైండ్ చేశాను. మిగతావి ఇందులో వేసేసుకుంటున్నానండి. జీడిపప్పు మన టేస్ట్కి తగ్గట్లు మనం యూస్ చేసుకోవచ్చు. కాశ్మీరీ లాల్ కారాన్ని 1 స్పూన్ వరకు వేసాను. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో వేస్ట్ అవ్వకుండా మిక్సీ జార్లో నీళ్ళని పోసి 1 కప్పు నీళ్ళు ఇందులో పోస్తున్నానండి. ఎందుకంటే వాటర్ పోసి బాయిల్ చేసినందువల్ల మునక్కాయలు అనేవి మనకి చక్కగా ఉడికి గుజ్జు గుజ్జుగా చక్కగా ఉంటుంది. ఇప్పుడు జీడిపప్పు, టమాటా, కొబ్బరి పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకుంటున్నాను. ఒకసారి ఫైన్గా మిక్స్ చేసుకుంటున్నానండి పేస్ట్ని. అదే కప్పులో ఒక 1/2 కప్పు వాటర్ తీసుకొని పోస్తున్నాను. ఇంకొంచెం గ్రేవీగా కావాలంటే 1 కప్పు నీటిని కూడా పోసుకోవచ్చు. ఒకసారి ఫైన్గా మిక్స్ చేసి మూతను పెట్టుకుందామండి ఒక 5 నిమిషాల వరకు. నేను కిచెన్ ట్రెషర్స్ గరం మసాలాను వేస్తున్నానండి. MTR గరం మసాలా కూడా బాగుంటుంది, బట్ ఇది ఒకసారి ట్రై చేయండి, నాకు స్పెషల్ టేస్ట్గా అనిపించింది. కొత్తిమీరని సన్నగా చాప్ చేసి మిక్స్ చేస్తున్నాను. టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవ్వడం కోసం 1/4 స్పూను బెల్లం పొడిని వేస్తున్నానండి. ఎక్కువగా వేసుకోవద్దు, తీపి తగలకూడదు, లైట్గా వేయాలి. 2 మినిట్స్ లిడ్ పెట్టి ఓపెన్ చేసి చూసామంటే పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.